నమస్కారం. అద్వైతం యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ సాదర స్వాగతం. మనము ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా విషయాల్ని అంటే ధర్మ మన అద్వైతం యూట్యూబ్ ఛానల్‌లో ధర్మము, అదేవిధంగా ధర్మం వెనుక ఉండేటువంటి శాస్త్రీయ కోణము, అదేవిధంగా ఎవరైతే మూఢ విశ్వాసాలు లేదా మూఢ నమ్మకాలను మాట్లాడుతుంటారో వాళ్ళందరికీ మనము మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలలో అవి కేవలం మూఢ విశ్వాసాలు లేదా మూఢ నమ్మకాలు అని కాకుండా వాళ్ళకి శాస్త్రీయ కోణంలో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మన అద్వైతం యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మాధవ ఆస్ట్రో రీసెర్చ్ అండ్ డెవలప్ సెంటర్ దాదాపు ఆహ్, ప్రతి ఒక్క విషయాన్ని శాస్త్రీయ కోణంలో అధ్యయనం చేస్తూ, అదేవిధంగా సైంటిఫిక్ డాటా ఏదైతే ఉంటుందో దాని కోణంలో మనము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మనము వివిధ ఆర్టికల్స్ రాయడము, అదేవిధంగా వాటిని పెద్ద పెద్ద జర్నల్స్‌లో పబ్లిష్ చేయడము జరుగుతుంది. వాటి గురించి మనము వివరణ తర్వాత చెప్పుకుందాము. ఇవాళ రేపు అంటే ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో ఒక విషయాన్ని మీరు గమనించండి. నాకు మొన్న ఒక ఆవిడ కామెంట్ బాక్స్‌లో పెట్టింది. గురువుగారు, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల బంధం అనేది ఒక ఆహ్, వేరే కోణం తీసుకుంది. అంటే ఎంతో బాధ్యతతో కూడినటువంటి బంధం ఏదైతే ఉందో, ఈ మధ్య ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థాయికొచ్చేసింది. గత దాదాపు ఒక 2 ఏళ్ల నుండి మనం గమనించవచ్చు. విపరీతమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. అయితే భార్య భర్తను చంపడము, లేదా భర్త భార్యని చంపడము, అదేవిధంగా ఎవరు ఎన్నడూ చూడని విధంగా ఒక విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని మనము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే, అసలు భార్యాభర్తల బంధమనేది ఎంత విలువైనది లేదా ఎంత బాధ్యతతో కూడినటువంటి విషయమో మనము మన భారత ధర్మంలో ఉండేటువంటి మూలాలలో మనం చూడొచ్చు. మన భారత ఆహ్, ఆర్ష వాంగ్మయము అంతా గూడా భార్యాభర్తల బంధం గురించే మాట్లాడుతుంది. దాదాపు మీరు గమనించినట్టయితే మన రూట్స్, మన భారతదేశ మూలాలన్నీ గూడా వివాహ మరియు కుటుంబ వ్యవస్థలోనే మనం గమనించవచ్చు. అంతెందుకు ఇంత రామాయణం ఉంది గదా! ఆ రామాయణం అంతా గూడా భార్యాభర్తల బంధాన్ని బేస్ జేసుకొనే ఉంది గదా! అంటే భార్యాభర్తల బంధము, ధర్మాలు, వాటి యొక్క విలువ, మరి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నడుచుకోవాలని జెప్పేసి దాన్ని వివరించి జెప్పింది గదా! మరి అలాంటి భారతదేశానికి సంబంధించినటువంటి భారతీయ కుటుంబ వ్యవస్థ ఇలా అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికి గృహస్థ ధర్మ నిరూపణ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆహ్, గొప్ప లక్షణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ. దీన్ని ఒక పథకం ప్రకారము దాడి చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. మన భారతదేశము మీరు గమనించండి ఎన్నో దాడులకు గురైంది. ఎంతోమంది రాజులు, కొంతమంది విదేశీయులు, ఎంతోమంది ఆంగ్లేయులు గానియండి, విదేశీయులు గానియండి, ఇంకా వేరే వాళ్ళు గానియండి, వాళ్ళందరూ గూడా వచ్చి దాడి జేయడం అనేది చేసినప్పటికి గూడా భారతదేశం నుండి సంపద తీసుకెళ్లారు. అన్నీ తీసుకెళ్లారు. కానీ కొన్ని తీసుకెళ్ళలేకపోయారు. ఏంటంటే జ్ఞానము. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి విలువల్ని అంటే మోరల్స్, వాల్యూస్‌ని వీళ్ళు కదిల్చలేకపోయారు. మరి ఇలాంటి వ్యవస్థను దెబ్బతీయాలంటే ఒక ఆహ్, పథకం ప్రకారం దాడి జేయాల్సిందే తప్ప, ఈ నేరుగా వచ్చి కొడితే మన వాళ్ళు లొంగే ప్రసక్తే లేదు. అందుకోసము పథకం ప్రకారము ఒక దాడి జరగడం మనము గమనించవచ్చు. దీనికి మనం ఒకసారి వెనక్కెళ్ళి చూద్దాము. అంటే ఎక్కడ దీనికి మూలాలున్నాయి? అసలెక్కడ ప్రారంభమైంది? కుటుంబ వ్యవస్థ ధ్వంసం ఎక్కడైంది? మనం ఒకసారి నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. దాదాపు మీరొకసారి గమనించండి. 1990 వరకి గూడా భారతదేశం అంతా గూడా ఒక స్తబ్దత కలిగినటువంటి దేశం. అంటే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్స్ మాట్లాడతాను నేను. 19 అంటే 1990 ముందు వరకు గూడా వివాహ సంబంధించినటువంటి విషయాలలో విలువలు అట్లాంటి ఆహ్, చర్యలను గూడా మనం గమనించవచ్చు. కానీ 90 తర్వాత ఏమైందనంటే, మనకు భారతదేశంలో ఎల్‌పీజీ రిఫార్మ్స్ వచ్చాయి. అంటే లిబరేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ అనేవి వచ్చినాయి. వచ్చిన తర్వాత భారతదేశం నెమ్మదిగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఇది డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అంటే డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీ వైపు వెళ్ళడం గమనించవచ్చు. చక్కటి ప్రణాళికతో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం మనం గమనించవచ్చు. ఇది ఒక కోణం. అంటే ప్రగతి సాధించడం అనేది ఒక కోణమైనప్పుడు, దానికి అపోజిట్‌లో ఇంకొక కోణాన్ని గూడా గమనించవచ్చు. అక్కడ భారతదేశంలో ముఖ్యంగా మనకి ఏం ప్రవేశపెట్టబడింది అనంటే, టీవీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1996, 97 సమయంలో మనకు టీవీ ప్రసారాలు ప్రారంభం అవ్వడము.
అంతకుముందు గూడా ఉన్నాయి. కానీ అది ప్రభుత్వం చేతిలో ఉండేవి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలేమిటంటే టీవీ ప్రసారాలన్నీ గూడా ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తుల చేతులకెళ్ళడము. అంటే అది ప్రైవేటైజేషన్‌లో భాగంగానే మనకు పెట్టుబడులు రావడము. తర్వాత ఆహ్, ప్రసారాలన్నీ గూడా ఆహ్, కమర్షియల్ కోణం అంటే వాణిజ్యపరమైనటువంటి విషయాల పట్ల తిరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత మీరు గమనించినట్టయితే కుటుంబ విలువలతో కూడినటువంటి సీరియల్స్ మనం మొదట్లో చూడవచ్చు. ఆ తర్వాత ఆ సీరియల్స్‌లో పగలు, ప్రతీకారాలు, అత్త కోడల్ని, కోడలు అత్తని ఇబ్బంది పెట్టడము, ఆ కుటుంబ వ్యవస్థని ఒక రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థగా చిత్రీకరించడం ప్రారంభమైంది. వాస్తవానికి అలా లేదు. మన కుటుంబ వ్యవస్థలో అత్త కోడల్ని, కోడలు అత్తని గౌరవించి కూతుర్లు ఎలా ఉంటారో అత్తాకోడలు అలా ఉండడమే మేము జూసాం. మరి అలాంటి స్థితి నుండి క్రమక్రమంగా అత్త అంటే ఇబ్బందికరమైనటువంటి స్థితిని క్రియేట్ జేసేది. కోడలంటే ఒక గయ్యాలి, దయ్యము అనే భావనకి క్రమంగా కుటుంబ వ్యవస్థలు చేరుకున్నాయి. ఇప్పుడు ఇంక చూసినట్టయితే మనము అసలు మామలు లేనటువంటి ఇంట్లోకే వాళ్ళ బిడ్డనివ్వడానికి సిద్ధపడుతున్నారు. దాదాపు ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఉండేటువంటి వ్యవస్థకు మాత్రమే తన కూతుర్ని లేదా వాళ్ళ అల్లుడిని తెచ్చుకోవడం అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ ఇంకా తర్వాత కాలక్రమంలో మళ్ళీ ఇంక కొంచెం కిందికొద్దాం. 98, 99 ఆ సమయంలో కొంచెం క్రైసిస్ మనకు ఎకనామికల్ క్రైసిస్ మనం గమనించవచ్చు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో Y2K అని వచ్చింది. అంటే మిలీనియం ప్రారంభమైంది. అక్కడ నుండి మీరు గమనిస్తే ఐటీ చాలా భయంకరంగా పెరిగింది. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా ఐటీతో కూడినటువంటి జాబ్స్ అనేవి గూడా చాలా పెరిగినాయి భారతదేశంలో. దీనివల్ల చాలా అంటే చాలా వరకి ఫైనాన్షియల్ ఎంపవర్‌మెంట్ అనేది ప్రారంభమైంది. అంటే డిపెండెన్స్ తగ్గింది. మనము అంటే మీరు గమనించినట్టయితే ఒకళ్ళకొకళ్ళకి డిపెండెన్సీ అనేది చాలా తగ్గిపోయింది. తగ్గిపోవడం. ఇంతకుముందు డిపెండెన్సీ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిపెండెన్స్ అనేది ఒక హ్యాండిక్యాప్ స్థితి కాదు. అంటే ఒక వైకల్యం కాదు. డిపెండెన్స్ అనేది ఒక అభిమానంతో కూడినటువంటి డిపెండెన్సీ ఉంటుంది. ప్రేమతో కూడినటువంటి డిపెండెన్సీ ఉంటుంది. 99, 2000 సంవత్సరానికి ముందు. ఆ తర్వాత ఏమైందంటే ఫైనాన్షియల్ డిపెండెన్సీ తగ్గడం అనేది ప్రారంభమైంది. ఆ ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఎప్పుడైతే తగ్గిందో, అప్పుడు మనకు కుటుంబ వ్యవస్థ బీటలు వారడం ప్రారంభం అయింది అని మనం గమనించవచ్చు. అంటే సహజంగా అక్కడి నుండి మీకు గమనిస్తే ప్రేమ వివాహాలు పెరగడము, తొందరగా నిర్ణయాలు తీసేసుకోవడము, నా జీవితం మై లైఫ్ మై విష్ అని మాటలు రావడము గ్రహించండి. అవన్నీ గూడా జరిగినాయి. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత పెరిగిందనంటే, మనకు ఇంటర్నెట్ ప్రసారాలు ప్రారంభమైనాయి తర్వాత కాలంలో. మనకు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. మొబైల్ ఫోన్‌లు గూడా మీకు మొదట్లో రూ. 1000 పెట్టి సిమ్ తీసుకున్నాం మేము. మా టైంలో. 1200, 1100 సిమ్ తీసుకున్నాము. ఆ తర్వాత కాలంలో ఫ్రీగా సిమ్‌లివ్వడము, ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడం. ప్రపంచంలో అత్యంత చవకగా దొరికేటువంటి ఇంటర్నెట్ ఇండియాలో ఉంది. భారతదేశంలో అత్యంత చీప్ ఇంటర్నెట్ ఉంటుంది. ఎందుకు ఇదంతా అనంటే, మిమ్మల్ని నేరుగా దాడి చేయట్లేదు వీళ్ళు. ఏం చేశారు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశారు. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ విపరీతంగా ఉంది. చేతిలో భయంకరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతి వాళ్ళ దగ్గర ఆహ్, ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కంపారిజన్ స్టార్ట్ అవుతది. పోల్చి చూడడం. నేనిలా ఉన్నాను, అతనలా ఉన్నాడు. ఆవిడ అలా ఉంది, ఈవిడెలా ఉంది అని చెప్పేసి పోల్చి చూడడం ప్రారంభమైంది. కాబట్టి ఏమవుతుందనంటే, అప్పుడు మనకు దొరికేటువంటి ఏ విషయమైనా సంతృప్తివ్వదు. అంటే ఉదాహరణకి ఇల్లనుకోండి. నా ఇల్లు చూసుకుంటూ ఎవరైతే వీడియో వ్లాగ్ చేస్తారో, వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చేస్తారో వాళ్ళని చూసి పోల్చుకుంటాం మనం. అదే విధంగా స్త్రీ, పురుషుల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ అనేది ఒక సెన్సిటివ్‌గా ఉండేటువంటి సందర్భం నుండి, ఒక కఠినంగా మారేటువంటి సందర్భానికి చేరుకున్నాం మనం. అంటే ఇదంతా కారణం ఏమిటంటే, విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషను డంప్ అయింది మన భారతదేశంలో. మన బ్రెయిన్‌లలో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంటే చెత్తెక్కువుంది. ఎందుకనంటే, ఇప్పుడు తెల్లవారితే 100 రీల్సొస్తాయి. 150 షార్ట్సొస్తాయి. 500 వీడియోసొస్తాయి. యూట్యూబ్ యూనివర్సిటీలో తర్వాత టెలిగ్రామ్ ఛానళ్ళల్లో, అదేవిధంగా గూగుల్ కళాశాలలో మనమందరం చదువుకుంటున్నాము. మనము అసలైనటువంటి గురువులు మర్చిపోయి గూగుల్ గురువులను పట్టుకున్నాము. దానివల్ల ఏమవుతుందనంటే, వాస్తవమేమిటో, అబద్ధమేమిటో తెలియని స్థితికి చేరుకోవడం వల్ల, మనకు ఒక రకమైనటువంటి ఇప్పుడు వైకల్యం వచ్చిందని చెప్పొచ్చు. బ్రెయిన్ హ్యాండిక్యాప్‌నెస్ వచ్చింది. అంటే ఆలోచన విధానం మారింది. ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో, మనం ప్రతి ఒక్క విషయాన్ని పోల్చి చూడడం మొదలుపెడతాం. ప్రతి ఒక్క విషయాన్ని పోల్చి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడు మనకు దొరికింది తృప్తి ఇవ్వదు. ఈశ్వరుడిచ్చినటువంటి ఏదైతే ప్రకృతి ఉందో, లేదా మనకొచ్చేటువంటి ఆహ్, వనరులున్నాయో, అవన్నీ గూడా మనకు వెలితికి కనపడుతుంటాయి. అంటే ది బెస్ట్ కోసం పరిగెత్తుతూ ఉంటాం మనం.
అందుకే మీరు చూడండి ఎప్పుడన్నా మీరే చెక్ చేసుకోండి. అమెజాన్ షాపింగ్ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి. లేదా జొమాటో ఫుడ్ యాప్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఆకలవుతుంది. ఇడ్లీ తినాలి. కేవలం ఇడ్లీ మాత్రం ఆర్డర్ పెట్టుకోము మనం. 100 చూస్తాం. 1000 చూస్తాం. చూసి దాని నుండి చివర్లో ఒక చెత్త తెచ్చుకొని తింటాం. అంటే మనిషి యొక్క బ్రెయిన్ అనేది ఒక కోతి లాంటిది. అది పరిగెత్తుతూ, 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 పరిగెత్తుతూ ఉంటుంది తప్ప, అసలు నీకు కావాల్సింది ఇంతే ఉంది. అసలు లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏమవుతది? అంతే తీసుకుంటాం మనం. లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయనుకోండి. అంతే తీసుకుంటాం మనం. ఇంకా పరిగెత్తం. అది లేకపోవడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. ఇక దీనికి తగ్గట్టే ఇంకా యూట్యూబ్ గురువులు మొదలయ్యారు. వాళ్ళు ఎప్పుడూ ఒక వెలితిని చూపెట్టడం ప్రారంభం చేస్తున్నారు. అంటే ఇది చేయండి ఇదవుతది. అది చేయండి ఇదవుతది. అంటే మనిషికి ఆశలు కల్పిస్తున్నారు. ఈ ఆశలు కల్పించడము, అదే విధంగా కంపారిజన్ చేసుకునేటువంటి స్థితికి మనిషిని పోవడం వల్ల సాధారణంగా ప్రతి సందర్భం మనకు ఇబ్బందికరంగానే కనబడుతూ ఉంటుంది. అందుకు ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో, వాళ్ళు తనని ఇంకోళ్ళతో పోల్చినప్పుడు, మన పక్కన ఉన్న వాళ్ళు తక్కువగా కనబడతారు. చిన్నగా కనబడతారు. చీప్‌గా కనబడతారు. అప్పుడేమవుతుందనంటే, ఒక మాట వస్తుంది గదా! మనకు ఇంప్రెషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక ఇంప్రెషన్ కలిగింది భర్త పట్ల లేదా భార్య పట్ల. ఏమో ఇంప్రెషను? ఇతని వల్లనే నా జీవితం ఇలా అయింది. లేదా ఆవిడ వల్లనే నా జీవితం ఇలా అయింది. అని ఒక్క క్షణము ఆ విష బీజం పడితే చాలు. వాళ్ళ మధ్య ద్వేషం పెరుగుతుంది. అంటే ఒకటే ఇంట్లో, ఒకటే రూఫ్ కింద ప్రైవేట్‌గా బతుకుతుంటారు వాళ్ళు. ఇతని ఫోన్ ఇతనికే, ఆవిడ ఫోన్ ఆవిడకే. ఇద్దరు కలిసి మాట్లాడుకునే సందర్భం ఎక్కడుంది? అందుకే ఇన్‌ఫెర్టిలిటీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో డిప్రెషన్స్, ఆత్మహత్యలకు వెళ్ళడము, హత్యలు చేయడం. ఇవన్నిటి కారణం ఏమిటంటే, మనసు విప్పి మాట్లాడుకునే స్థితి లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి మాట్లాడాలి అనుకుంటే ఏమవుతుంది? గొడవలు. అంటే కంపారిజన్ స్టార్ట్ అవుతది గదా! కంపారిజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రేమగా మాట్లాడే మాటలు మొదలవ్వడం ప్రేమగానే మొదలవుతాయి. కానీ ఆ ప్రేమతో కూడినటువంటి మాటలన్నీ గూడా విచ్ఛిన్నమైపోయి, విపరీతమైనటువంటి అర్థాలకు దారితీసి కొట్లాటలు, అదే విధంగా ఇబ్బందికరమైనటువంటి గొడవలకు దారితీసి విడాకుల వరకెళ్తున్నారు. కొంతమంది విడాకులకెళ్తున్నారు. కొంతమంది ఈ యూట్యూబ్‌లో వచ్చేటువంటి వాటిలో లేదా ఈ ఓటీటీలో వచ్చేటువంటి క్రైమ్ వెబ్ సీరీస్‌లకు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, ఆ విధంగా జేయడానికి ప్రారంభిస్తున్నారు. అందువల్ల మరణాలు సంభవిస్తున్నాయి. మీరు గ్రహించండి. ఎప్పుడైతే మీకు దొరికిన దాంతో తృప్తి పడడం నేర్చుకుంటారో, అప్పుడు ఇవన్నీ సమసిపోతాయి. ఎలాంటి ఆలోచన రాదు. మీకు దొరికింది పరమేశ్వరుడి ప్రసాదంగా భావించండి. ఈశ్వరా! ఈ జన్మకు ఇంతే ఇచ్చావు నాకు చాలు అని దాన్ని ప్రేమించడం మొదలుపెట్టండి. ద్వేషించడం వల్ల ద్వేషమే కలుగుతుంది తప్ప ఇంకేమి రాదు. అంటే మనం ఏం చేస్తే మనకది వస్తుంది. మీరు ద్వేషిస్తే వాళ్ళు ద్వేషించరా? మీరు కోపం తెచ్చుకుంటే వాళ్ళు కోపం తెచ్చుకోరా? మీరు అరిస్తే వాళ్ళు అరవరా? అంటే ఎదుటున్నవాడు గూడా నీలాంటి వాడే అని గ్రహించడం మానేసినప్పుడు నువ్వు ద్వేషించడం మొదలుపెడతావు. లేదు లేదు. ఎదుట ఉన్నవాడు గూడా నేనే అనుకుంటే నన్ను నేను ప్రేమించుకుంటాను గదా! అట్లాగే ఎదుటివాడిని ప్రేమిస్తాం. కాబట్టి ప్రేమలో ఈశ్వరుడుంటాడు. ప్రేమ వల్ల ఈశ్వరుడు నీతో ఉంటాడు. కేవలం ప్రేమించడం వల్ల, అభిమానించడం వల్ల, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడం వల్ల ఈశ్వరుడి కరుణ కలుగుతుంది. అంతేగాని మనం ద్వేషించడం మొదలుపెడితే ప్రపంచంలో ఏది అనుకూలంగా ఉండదు. అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి. అన్నీ ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి నేను చివరగా నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులలో మనము 100% బెస్ట్ ఇచ్చినా గూడా అది వెలితే చూపెడుతుంది. మీరు తెల్లవారు లేచి ఇంత ట్రాఫిక్‌లో పరిగెత్తి ఉద్యోగంకెళ్ళి, ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడి, ఇబ్బందికరమైన స్థితిలో ఇంటికొస్తే, ఇంటికొచ్చిన తర్వాత గూడా ఒక మనశ్శాంతి లేదు అనే ఒక భావన మీకుంటుంది. అది సహజం. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఒక రిలాక్సేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత భార్యకుంటుంది. అదే విధంగా భార్యకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని భరించేవాడు భర్త అవుతాడు. ఆవిడ తప్పు చేసిందంటే అది మీ తప్పండి. ఒకవేళ మీ వాళ్ళు తప్పు చేశారంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ నాట్ బికాస్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మిమ్మల్ని దాటి చూస్తున్నారు. మిమ్మల్ని దాటి ఆలోచిస్తున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మీరెక్కడో వెల్తీ ఆమెకు ఇచ్చారు అని అర్థం చేసుకోండి. లేదా అతనికి మీరు వెల్త్ ఇచ్చారు అని అర్థం చేసుకోండి. మీరు ఆ వెలితి చూడండి. ఆ గ్యాప్ జూసి దాన్ని పూడ్చే ప్రయత్నం చేయండి తప్ప అగాధాన్ని సృష్టించుకోకండి. మీరొక మాటని, ఆవిడొక మాటని ఇద్దరి మధ్యలో వాళ్ళ సాయంకాలం కాగానే ఫోనొస్తుంది. "ఏమ్మా ఏం చేస్తున్నావు?" "ఆ! ఏం చేస్తున్నావు?" "వంట వండుతున్నా" అని ఆవిడ చెప్పిందనుకోండి. "అయ్యో! అమ్మా మిమ్మల్ని నేనసలు కాలు కింద పెట్టకుండా పెంచాను నేను. అస్సలు నిన్నెంత ప్రేమించాను తెలుసా తల్లి. అట్లాంటి దాన్ని తీసుకెళ్ళి నేను ఇట్లాంటి ఇంట్లో పడేసినా" అని చెప్పేసి ఆవిడ అంటుంది. అది చాలింక. విషబీజం నాటుకోవడానికి.
అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏమిటంటే పెళ్లి చేయడమే గాదు. వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు అన్ని విషయాల్లో వేలు పెట్టకండి. అన్నిట్లో వేలు పెట్టి, అన్నిట్లో కంపారిజన్ చేసుకొని, వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు, నువ్వేందమ్మా ఇలా ఉన్నావు అని చెప్పేసి ఆవిడకి చెప్పకండి అవన్నీ. అట్లాగే స్నేహితులు వీళ్ళు చెప్తుంటారు. ఏరా మా ఆవిడ ఇట్లా ఇంత గొప్ప ప్రేమిస్తుంది, ఆవిడ ఇలా చేస్తుందని చెప్పేసి ఆ స్నేహితులు లేదా ఆ అబ్బాయి తరఫున వాళ్ళు గూడా ఏదో ఒక రకమైనటువంటి కంపారిజన్ అనేది పుష్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి స్టఫ్ గావాలి. వాళ్ళకు ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందపడేటువంటి స్టఫ్ కావాలి. దానికోసం ఇదంతా జరుగుతుంది. కాబట్టి వివాహ బంధం అనేది విధ్వంసం అవ్వడానికి కారణం ఏమిటంటే నేను చెప్పేది ఫైనల్ కంక్లూజన్ ఏం చెప్తానంటే, ఇది విధ్వంసం సిస్టమాటిక్‌గా దాడి జరుగుతుంది. భారతదేశ ఆత్మని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రని మీరు పసిగట్టండి. కుట్రను పసిగట్టి ఇంటర్నెట్ ఎంత అవసరమో అంత వాడుకోండి. ఎంత కావాలో అంతే చూడండి. అంత దాటి చూడకండి. లిమిటెడ్‌గా పెట్టుకోండి. లిమిట్ చేసుకోండి. మీ కోరికల్ని, మీ ఆలోచనలని, మీ కంపారిజన్ చేసేటువంటి తత్వాన్ని లిమిట్ జేసుకోండి. చేసుకొని పక్క వాళ్ళని ప్రేమించండి. మీ చుట్టూ ఉండే వాళ్ళని ప్రేమించండి. ముఖ్యంగా మిమ్ముల్నే నమ్ముకొనొచ్చినటువంటి వ్యక్తుల్ని ప్రేమించి చూడండి. అది చాలా గొప్ప లక్షణం అండి. మిమ్ముల్నే నమ్ముకొనొస్తారు వాళ్ళు. కేవలం మీకోసమే బతుకుతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే. అలాంటి వాళ్ళకు మనం ఇచ్చేదేంటంటే కేవలం ఒక మాట. అల్టిమేట్‌గా మీ జీవితము ముగిసిపోయే దశలో మీ తల మీ ఆవిడ ఒళ్ళో ఉంటుంది. లేదా ఆవిడ తల మీ ఒళ్ళో ఉంటుంది. ఇది ప్రేమ. ఈ ప్రేమని మన పూర్వీకులు, మన గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరూ వివాహ ధర్మం అనేది తీసుకొచ్చి పెట్టారు. ఆ వివాహ ధర్మంలో ఒక ఒప్పందం ప్రకారం కలిసి జీవించేటువంటి వ్యక్తిత్వాల్ని ప్రేమతో ముడివేసుకొని మోక్ష మార్గానికి వెళ్ళండి. ధర్మ, అర్థ, కామ మోక్షాలన్నీ గూడా ధర్మబద్ధంగా నిర్వర్తించుకొని ఈశ్వరుని చేరుకోండి. ఇక అంతేగాని మీరు విపరీతాలు చేసుకొని, మనుష్యులను చంపడము దాకా వెళ్ళకండి. ఇది భయంకరమైనటువంటి కుట్ర అని మీరు గ్రహించండి. ఇక చివరగా నేనేంటంటే దీనిలో శిక్షలేముంటాయని అడిగిందావిడ. గరుడ పురాణంలో చాలా భయంకరమైనటువంటి శిక్షల్ని చెప్పడం జరిగింది. నేను త్వరలో దాని గురించి అంటే ఏ పాపానికి ఏ శిక్ష అంటే సహజంగా అన్ని పురాణాలు ఏం చెప్తాయంటే ఏం చేయాలో చెప్తాయి. గరుడ పురాణం ఏం చేయకూడదో చెప్తుంది. కాబట్టి గరుడ పురాణం గురించి మనం కొంచెం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే కర్మ థియరీని మనం నమ్ముకుంటాం. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి రేపొచ్చేటువంటి వీడియోలలో మనము ఈ ధర్మబద్ధమైనటువంటి విషయాల్ని గరుడ పురాణం కోణంలో చేస్తూ మనము ఇంకా విషయాలు తెలుసుకుందాం. అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్పి ముగిస్తాను. ఏంటంటే ప్రేమ వివాహాల గురించి, కులాంతర, మతాంతర వివాహాల గురించి చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితుల్ని ఎదుర్కొంటున్నారు. దీనికి శాస్త్ర ప్రమాణాన్ని నేను చెప్పి వచ్చేటువంటి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అదేవిధంగా ఈ అద్వైతం యూట్యూబ్ ఛానెల్‌లో చాలా విషయాలు మనం మాట్లాడుకునే సందర్భాలున్నాయి. మనం అన్ని విషయాలు తెలుసుకుందాము. అదేవిధంగా ఈ ఛానెల్‌ని 10 మందికి చేరవేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తూనే ఉండండి అద్వైతం యూట్యూబ్ ఛానెల్. నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ. నమస్కారం.